ఇదిగోండి చూడండి అలా పొంగుతుందో, అలా పొంగిందని అలా పెట్టేసి ఇదిగోండి చాయ్ గహవా రెడీ అయిపోయింది. హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గహవా ఎలా పెడదామో చూద్దామండి. కువైటే కాదండి, దుబాయ్, గల్ఫ్ కంట్రీలో మొత్తం అంతా కూడా చాలా ఇష్టంగా గహవా లేనిదే భోంచేయరండి. కంపల్సరీగా కూడా గహవా ఉండాలి. గహవా ఎలా రెడీ చేస్తారో మీకు చూపిస్తాను, చూసేద్దాం రండి. ఇదిగోండి ఇది గహవా అండి. ఇది గహవా చాలా అంటే చాలా బాగుంటుందండి. గహవా పొడి అండి. ఇది లాలిక్కాయలు అన్నీ మిక్స్ ఉంటాయా. ఇదిగోండి దీంతో 3 వేసుకోవాలండి. 4 2.5 వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు. తక్కువ అయితే కనుక 2 వేసుకుంటే సరిపోద్దండి. కొంచెం ఎక్కువైతే కనుక ప్లాస్కో నిండా అయితే కనుక నేను 3 వేసుకుంటానండి. మొత్తం ఇలాగ వేసుకున్న తర్వాత వేడి నీళ్ళు వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఆల్రెడీ నేను వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత మొత్తం ప్లాస్కోకి కరెక్ట్గా సరిపోవాలండి నీళ్ళు. ఇదిగోండి ఇలాగైతే కరెక్ట్గా ప్లాస్కోకి సరిపోతుందండి. ఇప్పుడు మనం గ్యాస్ మీద పెట్టేద్దాం. ఇదిగోండి చూడండి అలా పొంగుతుందో, అలా పొంగిందని అలా పెట్టేసి కొంచెం ఇలాగ తక్కువ మంటలో పెట్టుకుని సిమ్లో పెట్టేసి దీన్ని అలాగా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మరగనివ్వాలండి. ఇలా చాలా స్మెల్ సూపర్ ఉందండి నిజంగా గహవా. ఇక్కడ అరబీ వాళ్ళు అసలు నిజంగా గహవా తాగిందే అసలు మొద్దు దిగదండి. వాళ్ళకి నిజంగా చాలా ఇష్టంగా తాగుతారండి వాళ్ళు. మరి ఏంటో గహవలో ఏమీ అమృతం ఉందో మరి ఏముందో తెలియదు కానీ నిజంగా చాలా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళినా, ఒకళ్ళు ఫంక్షన్కి వెళ్ళినా, ఒకవేళ ఎవరైనా బేబీ పుట్టినా ప్రతి దానికి కూడా ప్రతి ఫంక్షన్కి కూడా కంపల్సరీగా గహవా చాయ్ పెట్టుకుని వెళ్తారండి వాళ్ళు. మనమైతే ఇంకా ఏమైనా పట్టుకెళ్తామేమో కానీ ఇలా అయితే కనుక చాయ్ గహవా పట్టుకెళ్ళకపోకుండా ఎక్కడికి వెళ్ళరండి. గహవా ఇలాగా పెట్టుకున్న తర్వాత అండి గహవా ప్లాస్కోలోకి మనం యాలకులు కూడా వేసుకోవాలండి. మా మేడంకి నిన్న వేసింది సరిపోలేదంట, ఇంకో కొంచెం ఎక్కువ వేయమంది ఇవాళ. గహవాది యాలకులు పొడి సరిపోలేదంట, అందుకని ఇవాళ కొంచెం ఎగస్ట్రా వేస్తున్నాను అన్నమాట. తర్వాత కొంచెం కుంకుమ పువ్వు, కొంచెం కుంకుమ పువ్వు వేసుకున్న తర్వాత గహవా వేసుకుంటున్నాయి. కాసిన గహవా వేసేసుకుంటున్నాయి అన్నమాట. గహవా కాయడం అయిపోయిందండి. ఇదిగోండి ఇప్పుడు గహవా వేసేసుకుంటున్నాను దీంట్లోకి, ప్లాస్కోలోకి. అదిగోండి కలర్ ఎలాగుందో చూడండి. కలర్ గహవా గట్టిగా గాలి గట్ట బయటకు రాకుండా, గాలి వచ్చేసింది అనుకోండి గహవా వేడి తగ్గిపోద్ది అన్నమాట. అలాగా అడ్జస్ట్ చేసుకుని తుడుచుకుని చాయ్ పెట్టుకోవడం ఎలా చూసేద్దామండి. ఇదిగోండి చాయ్ది ఇదో ప్లాస్టిక్లో అది ఇది సేమ్. ఇది టీక్ అండి, అదేమో గహవా అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ పంచదార గట్ట అన్నీ దీంట్లో వేసుకొని, ఎందుకంటే దీంట్లో వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. పంచదార వేసుకుని అలాగా జాతర అండి. ఇదేమో జాతర అనమాట. జాతర కూడా వేసుకుంటే బాగుంటుందండి టీలో. ఇలా కొంచెం టేస్ట్కి సరిపడా. ఇదిగోండి చాయ్ గహవా రెడీ అయిపోయింది. ఇదిగోండి నేను ఇలా ప్లేట్లు రెడీ చేసానమాట. ఇంకా లోపల ఉన్నాయండి కొన్ని. ఇదేమో మామూలుగా కేకులు గట్ట వేసుకుని తింటారండి. ఇవేమో గహవా కాయలు కొప్పులు, ఇవేమో స్పూన్స్, చోటాలు స్పూన్స్ అండి. ఇంకా లోపల ఉన్నాయి కొన్ని. ఇదండి ఈరోజు ఇలా ప్రతిరోజు గహవా టీ ఇలా పెట్టాలండి. ఇంకా వెరైటీలు కేక్స్, మరి బజ్జీలు, స్వీట్ బజ్జీలు అన్నీ ఉంటాయండి. అవన్నీ కూడా మరొక వీడియోలో నేను చూపిస్తానండి మీకు. ఇదండి ఈరోజు నా వ్లాగ్. మళ్ళీ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.